వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులోని సిఐడి కార్యాలయంలో పరకామణి కేసు విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలపై ముఖ్య ప్రశ్నలు అడగనున్న సిఐడి అధికారులు డిసెంబర్ 2న కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళని పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంటున్నావు, వాళ్ళు ఏం అడగలేదు నన్ను. వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని. యాదాద్రి భువనగిరిలో మహాత్మా